జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇంక మా లైన్లో ఒక ఆవిడైతే అందరికీ టీ షర్ట్లు ఈ విధంగా టోపీలు అయితే ఇచ్చింది. 22వ తారీఖున ఆ రోజు అందరూ వేసుకోవాలని ఈ విధంగా అందరికీ అయితే లైన్లో పంచిందండి. జై శ్రీరామ్ అని ముద్రికతో ఈ విధంగా ఉంటున్నాయి టీ షర్ట్ పైన. ఇంకా ఆ రోజు వేసుకోవాలి. ఇంకా పక్కనే ఉన్న శివాలయం గుడిలో పూజలు అయితే ఇంకా వైభవంగా జరుగుతున్నాయి. ఇంకా ఆ రోజు అండి చూడండి, చాలా జనం అయితే ఇంకా హోమాలు ఇంకా పూజలు అయితే తెల్లవారి నుండి ఇంకా అవుతున్నాయి. ఇంకా 2-3 రోజుల నుంచి నుండి ఇంకా ముందే ఇంకా రోజు తెల్లవారి నుండి ఇంకా రాత్రి వరకు గుడిలో పూజలు, కీర్తనలు, భజనలతో ఇంకా సుందరాకాండ ఇంక ఇలాంటి హనుమాన్ చాలీస చాలా అండి పూజలు అయితే ఇంకా రాత్రిపాలు చేస్తూనే ఉండేవారు. ఇంకా ఆ రోజు 22వ తారీఖున సోమవారం రోజునైతే ఇంక ఈ విధంగా గుడిలో అయితే పూజలు అయితే తెల్లవారు చేశారు. ఇంక ఇక్కడ గుడిలో అన్నప్రసాదం కూడా పెడుతున్నారండి. ఇంకా ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత 12 గంటల సమయంలో ఇంకా వీళ్ళైతే ఇక్కడ ఉండే వారందరికీ ఇంకా భోజనాలు అయితే పెడుతున్నారు. ఇక్కడ గుడిలో అయితే 2 రోజుల నుండి పూజలు అయితే జరుగుతున్నాయండి. ఇంకా తెల్లవారి నుండి పూజలు, ఈ విధంగా హోమాలు ఇక్కడ జోడీస్గా అయితే ఇక్కడ ఈ విధంగా అయితే పూజలు అయితే చేశారండి. ఇంకా తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా తిరిగి మేము అన్నప్రసాదం కోసం గుడికి అయితే వెళ్తున్నాము. ముగ్గురు, మా అబ్బాయి, అమ్మాయి, నేను కలిసి ఇంకా బైక్ మీద వెళ్తున్నాం. ఇక్కడ ర్యాలీ అయితే జరుగుతుందండి గుడిలో. ఇక్కడ ఈ విధంగా ఇంకా తక్కిన వాళ్ళందరూ కలిసి ఇంకా శ్రీరాముని ఫోటో పెట్టి ఇంకా ర్యాలీ అయితే జరుపుతున్నారు. అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వినాదాలు చేసుకుంటూ ఇంకా ఊరేగిస్తున్నారు. వీధి వీధి అంట ఇంకా గుడికి అయితే తీసుకొచ్చేస్తారండి. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా చూడండి, బయట బైకులతో అయితే మొత్తం అంతా నిండిపోయిందండి. చాలా జనం వచ్చినట్టున్నారు. ఇంకా గేటు బయట కూడా అందంగా పూలతో అలంకరించారు. ఇంకా మా అమ్మాయి అయితే క్యాప్, టీ షర్ట్ వేసుకుందండి. ఇంకా మా లైన్లో వాళ్ళు ఇచ్చారు కదా జై శ్రీరామ్ అని, ఆ టీ షర్ట్లు ఇంకా ఆ రోజుల్లో వేసుకోవాలని ఇంకా అయితే తను వేసుకుంది. అయోధ్యలో తిరిగి 500 ఏళ్ల తర్వాత శ్రీరాముని ప్రతిష్టాపన జనవరి 22వ తారీఖున ఇలా జరిగిందండి. మన దేశ ప్రధాని చేతుల మీదుగా మోదీ గారు ఇంకా అయితే ఇతను దేశవ్యాప్తంగా ఇంకా తమ ఇళ్ల ముందు 5 దీపాలను వెలిగించి దీపావళి పండుగలా జరుపుకోవాలన్నారు. అయితే మేము ఇక్కడ ఏ విధంగా జరుపుకున్నామో చివరి వరకు చూసేయండి. ఇంకా మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని పోస్ట్ చేయగలరండి. ఇంకా అన్నప్రసాదంకి అయితే చాలా జనం అయితే వచ్చారండి. ఇంకా 1 గంట అయిపోవస్తుంది. ఇదిగోండి, ఇంకా ఇదే అండి ఇక్కడ సీతారాములు, లక్ష్మణ చిన్న విగ్రహాలు, ఇంకా పక్కనే రాధాకృష్ణ విగ్రహం అండి. ఇంకా పూజ జరిగినవి ఇంకా సీతారాముల ఫొటోస్ అవన్నీ ఇక్కడే పెట్టేశారు పూజ అయిపోయిన తర్వాత. ఇంకా ఈ విధంగా అండి చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. ఇంకా పక్కన ఇంకా గణేష్ విగ్రహం, ఇంకా మాతాజీ విగ్రహం, పక్కన ఆ చివరన షిరిడి బాబాదండి. ఇలా ఉంటాయి ఇక్కడ గుళ్ళు అయితేను. ఇక్కడ ఎదురుగే పూజ అయిందండి. ఈ వీడియో అయితే ఇంకా చాలా ఉందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఉంటున్న గుజరాత్ గాంధీధామ్లో ఇంకా శ్రీరామ ప్రతిష్ఠ రోజు అయితే గుళ్ళో పూజలు ఈ విధంగా జరిగాయి. ఇంకా మేము మా లైన్లో శ్రీరాముని పూజ ఏ విధంగా జరిగాయి అన్నట్టు ఇంకా మీరు చూడాలనుకుంటే ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయగలరండి. ఇది శివాలయం కూడా అండి. చూడండి, ప్రాంగణంలో బయట రంగులతో ముగ్గులు అయితే వేశారు పెద్దగా. ఇంకా ఈ లోపల తెల్లవారు అయితే పూజలు జరిగాయి. ఇంకా ఎవరెవరు దానాలు ఇవన్నీ ఇచ్చారు కదా సైడ్ మూల పెట్టారు. ఇంకా చూడండి, కిటికీ నుండి చూస్తే చాలా జనం అయితే వచ్చారు. తెల్లవారి ముగ్గులు వేసిన ఇంకా దీపాలు అయితే రాత్రి పెట్టారండి. చూడండి, శ్రీరామ అని వెలుగుల్లో బాగా కనిపిస్తుంది. ఇంతకు మేము బైక్ మీద వస్తుంటే ఇంకా దోవలా కనిపించింది కదా, ఇంకా శ్రీరాముని ఫోటో పెట్టి ఇంకా వీళ్ళైతే అన్ని వీధులు ఊరేగించారండి. ఇక్కడ ఏరియా అంతా తిరుక్కొని అయితే వీళ్ళు తిరిగి గుడికి అయితే వచ్చేసారు. ఇక్కడ చూడండి, పిల్లలతో అయితే ఇంకా వేషాలు అయితే వేయించారండి. సీతారాములు, ఇంకా భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు, ఇంకా హనుమాన్ ఇలా అండి వేషాలు అయితే పిల్లలతోనే వేయించారు వీళ్ళైతే. ఇక్కడ మొత్తం ఏరియా అంతా అన్ని వీధులు తిరిగారు. వీళ్ళు చూడండి బాగా అలసిపోయారు, కాలు అయితే నొప్పులు అయినట్టున్నాయి. ఎండతో బాగా తిరిగారండి అన్ని వీధులను. అలసిపోయి అయితే గుడికి వచ్చేసారు అందరూను. ఇంకా పిల్లలకైతే ఫొటోస్ తీస్తున్నారు వీళ్ళు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో పునఃస్థాపించబడిందండి. శ్రీరాముని ప్రతిష్ఠ జరిగింది జనవరి 22వ తారీఖున. దేశవ్యాప్తంగా సాయంత్రాన్ని 5 దీపాలు పెట్టి దీపావళి పండుగలా జరుపుకోమని అయితే మన పిఎం మోదీ గారు చెప్పారు. అతని ఆదేశాల మేరకైతే మేము మా గుజరాత్ గాంధీధామ్లో ఇలా జరుపుకున్నాము. మరి మీకు నచ్చితే ప్లీజ్ చివరి వరకు చూసేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు జై శ్రీరామ్ అని.
చిన్నపిల్లలు సీతారామ వేషాల్లో ఇంకా చూడముచ్చటకు బాగా కనిపిస్తున్నారండి. ఇక్కడ అన్నప్రసాదానికి అయితే బఠానీ దుంప కూర, ఇంకా పప్పు, రైస్, పూరీలండి, ఇంకా లడ్డు అయితే ప్రసాదం పెట్టారు. ఇంకా ఫోన్ చేసి వచ్చినప్పటికి 2-3 అయితే అయిపోయిందండి ఇంటికి. ఇంకా రాగానే మా పాప అయితే ఇంకా బయట రంగులతో ముగ్గులు అయితే వేసిందండి శ్రీరామని. ఇంకా నేనైతే రైస్ పెట్టానండి ప్రసాదం చేయడానికి. ఇంకా వీధిలో అయితే శ్రీరాముని పూజ ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, ఆ ఏర్పాట్లు అయితే అవుతున్నాయి బయట. జై శ్రీరామ్. ఇక్కడ చిన్నపిల్లలు అయితే చూడండి వేషాలు కట్టి ఈ విధంగా డ్యాన్స్ అయితే వేస్తున్నారు వీధిలో. ఇక రాముని ప్రతిష్ఠ రోజు అయితే అండి ఇంకా ఇక్కడ పెద్ద పండగలాగా అండి జరుపుకున్నారు అందరూను. ఇంకా చూడండి ఇక్కడ లైన్లో అండి ఈవిడ ఎర్రకొండ వేసుకుంది కదా, ఆవిడైతే ఆ టీషర్ట్లు క్యాప్ అయితే అందరికీ పంచిందండి. ఆ రోజు తప్పనిసరిగా ఆ రోజంతా వేసుకోవాలని అందరూ వేసుకుని అయితే వచ్చారు చూడండి. ఇంకా कभी शाम बने चले आना कबूजी चले आना कोई कोई नाम का प्यारा शोभता गली तूने केवट पुकारा मंगल भवन राम शरणम भव राम राम जय श्री राम। मेरे अयोध्या वासियों कैसे हो? बहुत कृपा है आप। मैं आज अपनी नगरी अयोध्या में आ गया हूँ। स्वागत है। ఈ బాబు అయితే శ్రీరాముని వేషం కట్టి ఇంకా చూడండి ముద్దుగా అయితే ఇంకా మాట్లాడుతూ ఇంకా చూడండి సిగ్గుపడుతూ ఇంకా వాళ్ళ తాతయ్యకి ఇచ్చాడు మైక్. ఇంకా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అండి ముసలాళ్ళ వరకు కూడాను అందరూ ఎవరికి నచ్చింది ఎవరికి తోచింది వాళ్ళు ఇంకా అయితే వాళ్ళ మనసులో ఉన్న భావాలను అయితే ఇలా వ్యక్తపరిచారు చూడండి. श्रीराम जन्म राम नाम घर घर में गूंजा डूब रहा ये जहां जगमग हुई अयोध्या नगरी प्रकट हुए श्री राम घर। ఇక్కడ చూడండి ఈ పెద్ద ఆవిడ పాట అయితే ఎంత చక్కగా పాడుతుందో. ఇంకా వీళ్ళైతే ఎక్కువగా వీళ్ళు పూజలు భక్తి పాటలు అయితే పాడుతూ ఉంటారు వీళ్ళు. आएंगे राम आएंगे राम झूलेंगे तो पालना झुलाऊंगी। एक ही नारा एक ही नाम, जय श्री राम जय श्री राम जय श्री राम। जय जय सिया राम। ఇంకా ఈ పాట అయితే భరత్ కా బచ్చా బచ్చా అనే పాటకి ఇంకా ఫుల్ జోస్తో అండి ఇంకా డ్యాన్స్ అయితే చాలా బాగా చేసింది. ఇంకా మా అమ్మాయి కూడా అండి శ్రీరామ్ పైన పాట అయితే పాడింది చూడండి. ఇక్కడ పిల్లలందరూ కలిసి పేపర్ పైన పాటను రాసుకొని అందరూ కలిసి ఒకేసారి పాట పాడుతున్నారు. ఇంకా పిల్లల ప్రోగ్రామ్ అయితే పాటలు ఇంకా పాడుతూ ఉన్నారు. ఇంకా అక్కడ మేమైతే ఇంటికి వచ్చాను. వచ్చి ఇంకా దేవుని దగ్గర దీపం అయితే పెట్టి ఇంకా మా పాప అయితే బయట రంగోలి వేసింది కదా శ్రీరామ్ అనేసి, ఇంకా అక్కడైతే ఒక 5 దీపాలు పెట్టాలని ఇంకా మా పాపతోనైతే పెట్టించేసాను. తనైతే పెడుతుంది. 500 ఏళ్ళ తర్వాత ఇంకా ఏజ్లో శ్రీరాముని ప్రతిష్ఠ జరగడంతో ఇంకా మోదీ గారు దేశవ్యాప్తంగా ఇంకా 5 దీపాలు పెట్టుకోవాలి, ఇంకా ఎవరింట్లో వాళ్ళు ఇంకా రంగవల్లిక చేసి ఇంకా ఈ విధంగా అండి మరో దీపావళిగా జరుపుకోవాలని ఇంకా మోదీ గారు ఇంకా ఆదేశించారు కదా. ఆ మేరకు మేము ఇక్కడైతే ఈ విధంగా అండి రంగవల్లిక వేసి మా పాప అయితే దీపాలు అయితే వెలిగించింది ఇంటి ముందు. మా అమ్మాయి వేసిన ముగ్గు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరండి. మీరు వినగలుగుతారండి. మా పక్కన గుజరాతీ అతను ఉన్నారు. అతనైతే గుజరాతీలో మా అమ్మాయిని అయితే ఇంకా రాముడు వస్తాడన్నా ఈ విధంగా అలంకరించావు, వావా చాలా బాగుంది ముగ్గు అయితే అనుకుని మెచ్చుకుంటున్నాను అతను. రాగానే ఇంకా నేనైతే రైస్ కడిగి పెట్టానండి పులిహోర తయారు చేయడం కోసం. ఇంకా బయట అయితే లైన్లో ఇంకా రాముని పూజ అయితే ఉంది కదా, ఇంకా నా వంతుగా అయితే నేను కాస్త పులిహోర తయారు చేశానండి. ఒకటి వేసాడు, ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇంకా మా పాప అయితే దీపాలు పెట్టేసింది. ఇంకా తను పెట్టేసిన తర్వాత ఇక్కడ పులిహోర అయితే తీసుకెళ్ళి పెట్టేస్తాను. ఇప్పుడు హారతి ఇస్తారు కదండి. నేనైతే ఇంటికి కూడా దీపం పెట్టి వచ్చినట్టు ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయిందండి హారతి ఇవ్వడం. అందరూ కలిసి అయితే ఇస్తున్నారు హారతిని.
ఇంకా చూడండి ఇక్కడ మా కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ వైట్ టీ షర్ట్ జై శ్రీరామ్ ముద్రించిన వైట్ టీ షర్ట్ అందరూ వేసుకున్నారు. చూడండి ఇక్కడ లైన్లో వాళ్ళ కూడాను వైట్ టీ షర్ట్ క్యాప్ అయితే జై శ్రీరామ్ అనే ముద్రించిన టీ షర్ట్లు అయితే వేసుకున్నారు. ఇంకా ఈ ఇంట్లో ఇక్కడ పూజ పెట్టారు కదా, ఇంటికి ఆవిడేనండి. ఇంకా టీ షర్ట్లు అయితే అందరికీ ఇంకా ఆవిడ ఇవ్వడం జరిగింది. ఇంకా మేము కూడా హారతి ఇచ్చామండి చివరిలో. తర్వాత పూజ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు ప్రోగ్రామ్ చేశారు కదా, అందరి కోసం ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడం కోసం అయితే ఇక్కడ వీళ్ళైతే టేబుల్ మీద పెట్టారండి గిఫ్ట్లు. ఇంకా అందరికీ నాస్తాలు అయితే పంచుతున్నారు పిల్లలందరికీ. ఇంకా మా అన్నయ్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ వైట్ టీ షర్ట్లో చూడండి డ్రెస్ పైన వేసుకున్నాను. చిన్న నాస్తాలాగా అండి. ఇంకా నాకు కలిగింది నేను పులిహోర అయితే తీసి పెట్టాను. ఇంకా ఇంకొకరు అయితే సమోసాలు, ఇంకా మిక్చర్, బూందీ ఇలా ఒక్కొక్కరు అయితే రప్పించి ఇంకా అందరి కోసం ఈ విధంగా కలిపి అయితే చేసి పెట్టుకున్నాం. ఇంకా ఇలా ప్రసాదంగా పెట్టి ఇంకా అవైతే అందరం ఇంకా ఈ విధంగా నాస్తాలు అయితే చేస్తున్నాము. ప్లేట్లో వేసి వీళ్ళైతే అందరికి సర్వ్ చేస్తున్నారు. చూడండి పిల్లలకైతే ఇంకా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా చూడండి మా పాప అయితే ఇంకా అక్కడికి వెళ్ళి చిన్న పాపకి తీసుకుని వచ్చింది. ఆ పాప గడికిను ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా వీళ్ళెవరికి ఇస్తున్నారు గిఫ్ట్స్, ఇంకా చేస్తున్నారా ఇంకా అన్నట్టు గడికి వెళ్ళి చెక్ చేస్తుంది. వాళ్ళకైతే ఇబ్బంది పెట్టేస్తుంది. ఇంకా అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకే పువ్వులు దీపాలు లాగేస్తుందని ఇంకా భయంతో ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళి తీసుకొచ్చింది పాపని. చూడండి ఇంక చూస్తుంది. ఇంకా అయినా మళ్ళీ వద్దన్నా అక్కడికే వెళ్తుంది గడికిను. గిఫ్ట్స్ అయితే అందరికీ ఉన్నాయండి, చిన్నల నుండి పెద్దల వరకును. ఇంకా ఈ పిల్లలకి ఈ ఇద్దరు పిల్లలకు కూడా ఉన్నాయండి. చూడండి ఇప్పుడు ఇస్తున్నారు వీళ్ళకి కూడా. ఇంకా ఈ బాబు పేరు మోక్షిత్. ఇంకా వీడైతే ఎవరి దగ్గర రాడు, ఇంకా వాళ్ళ అన్న దగ్గర ఇంకా అలాగా అక్కడే ఆడుతూ ఉన్నాడు. చూడండి పాప అయితే ఇటు అటు తిరుగుతూ ఇంకా అందరికీ అయితే అలర్ట్ చేస్తుంది. వీడైతే రమ్మన్న పిలిచినా రావడం లేదు. ఇక్కడ మా పిల్లలండి చివరు ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ములు అయితే ఇంకా వెనకాల ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు ఇద్దరికల్లా ఇస్తున్నారు. చూడండి మోక్షిత అండి. ఇంకా వీళ్ళిద్దరికీ పిలుస్తున్నారు గిఫ్ట్లు ఇవ్వడానికి అయితే వాళ్ళు. ఇంకా అక్కడ కింద ఇక్కడ కదా అతను కూర్చున్నారు కదా, ఇంక ఇతనికి కూడా ఇవ్వడానికి అయితే పిలిచారు. అతనైతే నాకు వద్దు పర్వాలేదు అనుకుని అతను చెప్తున్నారు. లేదు అందరికీ ఇంకా గిఫ్ట్లు అయితే తీసుకున్నా, మీరు తీసుకోవాల్సింది అనుకుని అతను పిలుస్తున్నారు మా ఇంట్లో ఆ పెద్ద ఆయన. ఇక్కడ ఇద్దరు కలపిల్లలు కూడా ఇంకా ఈ అన్న చెల్లెలు ఇద్దరు వేషాలు అయితే వేశారండి. కాసేపటి కోసం వాళ్ళ అమ్మ అయితే చక్కగా రెడీ చేసింది. లవుడు కుసుడు వేషాలు అయితే వేసిందండి. వీళ్ళు ఎక్కువసేపు ఉంచలేదు పిల్లలు కదా, ఇంకా తర్వాత తీసింది. ఇంకా చీకటి పడడం ఇంకా చలి అయితే వేస్తుంది కదా, స్వెటర్లు అయితే వేసింది తను. ఇంకా చూడండి వీళ్ళకైతే గిఫ్ట్లు అయితే ఇద్దరికల్లా దొరికాయి. ఇంకా ఈ విధంగా అందరికీనండి గిఫ్ట్లు అయితే ఏర్పాట్లు చేశారు వీళ్ళు. పిల్లలు ఇదే లైన్లో చివరన ఉంటున్నారు. ఇంకా పిల్లలు వచ్చి చాలాసేపు అయిందని వాళ్ళకి భోజనం పెట్టాలని అయితే వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు. పిల్లలు వీడియో అయితే తీయలేదండి. ఇక్కడ చూడండి చివరిలో ఉన్నారు కదా, ఇంకా చూడండి లవుడు కుషుడు వేషాలు అయితే ఈ విధంగా వేశారు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. దీపావళి పెట్టిన లైట్లు తీసామండి. కార్తీక పౌర్ణమి వరకు ఉంచి ఇంకా తర్వాత తీసాము. ఇప్పుడు మళ్ళీ రాముని ప్రతిష్ఠ రోజునైతే 22న ఇంకా ఆ రోజు అయితే ఇంకా మోదీ గారు చెప్పారు కదా దీపావళి ఇలాగే చేసుకోవాలని. ఇక్కడ మేమైతే అలా ఒక లైన్ పై పెట్టుకున్నాం మా ఇంటి గుమ్మానికి. ఇంకా ఆ చివరిన కూడా ఆ చివరి నుండి ఈ చివరి వరకు అందరూ ఇంకా లైట్లు అయితే పెట్టుకున్నారు. ఇంకా అలాగే నూనె దీపాలు కూడా వెలిగించుకున్నామండి గుమ్మం దగ్గర. ఇంకా మా ఇంటి దగ్గరలో అండి రాముని పూజ అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం లైన్లో వాళ్ళందరం కలిసి. ఇంకా చూడండి నైట్ ఇంటి చందమామ ఇంకా అలా ఈ విధంగా అండి. మా అమ్మాయి అయితే ఇంటికాడ ముంగిట్లో దీపాలు అయితే పెట్టేసి తనైతే ఇంకా వెళ్ళిపోయిందండి. అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకెంతసేపు మమ్మీ వెళ్ళిపోతున్నాను అనుకుని తనైతే ముందు వెళ్ళిపోయింది. ఇంకా ఈలోగా నేనైతే తర్వాత వచ్చానండి. ఈలోగా ఇక్కడ అందరూ ఇంకా అయితే భజనలు చేస్తూ డాన్సులు అయితే వేస్తున్నారండి. శ్రీరాముని పాటలు పెట్టి ఈ విధంగా అండి అందరూను.
దేవుని పూజ అయింది కదా, షెడ్ కింద అండి ఇతను చప్పట్లు కొడుతున్నారు టోపీ వేసుకొని. అతను మా వారండి, ఎడం వైపు ఉన్నారు. కుడి వైపున ఇంకా వాళ్ళ తమ్ముడండి, టోపీ వేసుకోలేదు. ఇంకా అతను ఇందులో ఇంకా పాల్గొన్నారు, వాళ్ళిద్దరు పిల్లలు కూడాను కిటా నుండి వచ్చి. ఇంకా వీళ్ళందరూ ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి ఇక్కడ. ఇంకా మా మధ్య గారు అబ్బాయి అండి, ఇంకా చూడండి రా ఇంకా అలా ఏడు చూస్తున్నావు, ఇంకా రాకెట్ వెలిగిస్తానని మా అమ్మాయి అంటే, ఇంక తను నేను వెలిగిస్తాను భయమే పడకు అనుకుని తను లాగి ఇంకా తనైతే పట్టించి ఇక్కడ చూడండి వెలిగిస్తుంది అయితే మా పాప. తనైతే ఇంక బెదిరిపోతుంది, నేను చేయలేను నాకు భయం వేస్తుంది అనేసి. ఇంకా తనైతే ఇంక చెప్తున్నాడు వెలిగించి ఏం కాదు అనేసి. ఇంకా ఈలోగే అండి ఇంకా కుక్కనైతే ఈవిడ ఇంకా ప్రతిరోజు వాకింగ్ అని తీసుకెళ్తుంది. ఇంకా ఇటుకి తీసుకొచ్చినప్పటికి ఆ కుక్క వచ్చని ఇంకా ఇక్కడికి లోపలికి రావడానికి చూసిందండి. అయినా మధ్యలో ఇటు అటు అయితే ఇలానికి కార్లు బైకులు అయితే అడ్డుకుని పెట్టి ఇంకా మధ్యలో పూజ అయితే చేసుకున్నాం. ఆ కుక్క అయితే రాలేదండి. తను ఇంకా పద అనుకొని కర్ర పట్టుకొని ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోయింది ఆ కుక్కకి. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళైతే ముస్లిమ్స్ అండి. వాళ్ళు ఈ లైన్లో ఒక 3-4 అయితే ఇల్లు అయితే ఉన్నాయి. వాళ్ళైతే పెద్దగా ప్రాబ్లం అయితే లేదండి. ఇంకా ఇలా హిందువులు పూజలు అయితే చేసుకోవచ్చు, ఇంకా ఎవరో పని అయితే వాళ్ళది. ఇంకా ఇలా చేసుకుంటుండగా ఇంకా చూడండి పిల్లలు అయితే ఇంకా అందరూ వచ్చేసారండి. నేను కాలుస్తాను అనుకొని. ఇంకా ఇలా అయిందండి. ఇంకా పండుగ అయితే మాత్రం అచ్చం దీపావళిలాగా అయితే చేసుకున్నాము. శ్రీరామ ప్రతిష్ఠ రోజునైతే ఈ విధంగా జరిగింది మా దగ్గర అయితే. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా దేవుడి దగ్గర దీపాలు అయితే ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా ఇక్కడ గేటు దగ్గర పెట్టేస్తుందని నేను. శ్రీరాముని పాటలు పెట్టుకొని ఇంకా పెద్దగా సౌండ్ వేసుకొని జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ గట్టిగా అరుచుకుంటూ డ్యాన్సులు అయితే అందరూ కలిసి చేస్తున్నారు, చిన్నల నుంచి పెద్దల వరకు. ఇక్కడ ఇతనైతే జెండా పట్టుకొని చూడండి డ్యాన్స్ ఎలా చేస్తున్నారో. చివర ఇక్కడ మా మరిది గారికి అతను అయితే వీడియో అయితే తీస్తున్నారు ఫోన్తో. ఇక్కడ మా వారు ఫోన్ రాగానే ఇంకా ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయారు పక్కకి. నేను ఇక్కడ నిలబడి చూస్తున్నానండి, వాళ్ళు డ్యాన్స్లు వేసినవి చప్పట్లు కొట్టుకుని ఇలా చూస్తున్నాను. ఇంకా పిల్లలందరూ అయితే క్రాకర్స్ కాలుస్తున్నారు. ఇంకా ఇలా అయిందండి పండగలా మరో దీపావళిలాగా జరిగింది. ఇంకా చాలా బాగా అయితే జరిగిందండి 22వ తారీఖున. ఇంకా ఇక్కడ తెల్లవారి మా దగ్గరలో అండి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ పూజలు అయ్యే తెల్లవారి నుంచి. ఇంకా అలాగే రాత్రి కూడా జరిగిందండి, కానీ అక్కడికి మరి ఇంకా వెళ్ళలేదు. ఇంకా లైన్లోనే పూజలుగా పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడే ఇంకా అందరం కలిసి ఇంకా పూజ అయితే పెట్టుకున్నాము చిన్నగా. ఇంకా ఇలా అండి ఇంకా అందరూ కలిసి అండి ఇక్కడ మాకు దగ్గరలో ఏ గుళ్ళు ఉన్నా అన్ని దగ్గరలో ఇక్కడ పూజలు జరిగి ఇంకా చాలా పెద్దగా అండి సెలబ్రేషన్ అయితే బాగా చేసుకున్నారు. ఇక్కడ చూడండి పిల్లలు అయితే ఇంక ఇలా కాల్చుకుంటున్నారు మందుగుడి సామాన్లు అయితేను. ఇంకా చూడండి ఇంకా మా వారైతే ఇంకా జెండా అయితే ఇతనికి ఇచ్చారు, అతను ఎగరేయమని కొంచెంసేపు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఇంకా ఆడుతున్నారు. ఇంకా వాళ్ళ అన్నయ్యలు అన్ని కాలుస్తున్నారు, నేను కాల్చడాలి అనుకున్నంటే ఇంకా వాళ్ళ నాన్నగారు అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇంకా తనైతే తీసుకెళ్ళి ఇంకా ముట్టించిందండి. ఇంకా తనైతే చుంచుబొడ్లు వెలిగించవేనంటే ఇంకా పెద్ద బాంబు ఇంకా వెలిగిస్తాను అనుకుని ముట్టించి ఇంకా పరిగెట్టారు ఇంకా అందరూ. ఇంకా అక్కడ పేలిపోద్ది అన్నట్టు. ఇంకా ఇతనండి ఇంకా సాయంత్రం నుంచి ఇంకా చీకటి అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఇంక ఇప్పటి వరకు ఆ జెండా పట్టుకొని జై శ్రీరామ్ అని ఇంకా నేను అతను గట్టిగా అరుచుకుంటూ చేస్తూ ఇంకా అతనైతే ఆ ధ్యానంతోనే ఉన్నారండి. ఇంకా అందరూ రామనామ జపాన్ని చేస్తున్నారు భజన.
మోదీ గారు ఇంకా భారతదేశం అంతా ఇంకా శ్రీరామ ప్రతిష్ఠ రోజునైతే ఇంకా 5 దీపాలని పెట్టుకోవాలి ఇంటికి ముందు దగ్గర రంగవల్లకులతో ఇంకా లైట్లు వెలిగించుకొని అచ్చం దీపావళి జరుపుకోవాలి అని చెప్తే ఇంకా ఇక్కడ మేమైతే ఇంకా ఈ గుజరాత్లో అయితే మాకు చాలా బాగా చేశారండి. ఎక్కడ పడితే ఇంకా అక్కడ ఇంకా వీళ్ళు ర్యాలీ అయితే జరిపించారు. ఇంకా అన్ని గుళ్ళ దగ్గర కూడా పూజలు ఇంకా రాత్రి పావులు ఇంకా 4 రోజుల పాటు సాగాయి. ఇంకా అన్ని దగ్గరలో అండి భజనలు కీర్తనలు ఇంకా చాలా జరిగాయి. 500 ఏళ్ళ తర్వాత ఇంకా శ్రీరాముని ప్రతిష్ట అయోధ్యలో జరగడంతో ఇంకా దేశవ్యాప్తంగా ఇంకా చాలా సంబరాలుగా ఇంకా అందరూ జరుపుకున్నారండి. ఇక్కడ మేమైతే ఇంకా అందరం ఇంకా ఈ విధంగా దీపావళిగా జరుపుకున్నామండి శుభ్రంగా. ఇంకా మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా పాప అయితే ఇంకా ఫుల్గా ఇంకా వీళ్ళతో కలిసిపోయి ఇంకా ఆడుతూనే ఉంది. ఇంకా అందరూ ఈ చివరిలో గర్భాలు కూడా వేశారండి అందరూ కలిసి. దీపావళి పండుగకి అయితే ఎక్కువగా క్రాకర్స్ అయితే కాల్చుకోలేదు పిల్లలు. కానీ ఈ శ్రీరామ ప్రతిష్ఠ రోజునైతే ఇంకా ఆ రోజు ఫుల్గా ఇంకా అన్ని కాల్చుకున్నారండి. ఎందుకంటే సరే ఇంకా మిగిలిపోయేవి ఇంకా అందరూ ఇచ్చినవి కూడా ఇంకా ఇక్కడ పిల్లలు అందరూ కలిసి ఇంకా క్రాకర్స్ అయితే కాల్చారు. మా అమ్మ అయితే జెండా పట్టుకుందండి. ఇంకా దాన్ని పట్టుకొని కాసేపు ఉంది. ఇంక ఇలాగా అలా అన్న వచ్చారు మా ఇద్దరికి ఇంకా ఫోటో తీయన్నట్టు. ఇంకా ఇద్దరు ఇంకా కలిసి ఇంకా జెండా ఇలా పట్టుకుని వస్తుంది. ఇంకా అక్కడ పక్కన పటాసు అయితే పేలిందండి గట్టిగా. ఇంకా తనైతే బెదిరిపోయింది. ఇంకా ఇంకా వీళ్ళందరూ అయితే చాలా జోష్గా అందరూ అయితే ఆడుతున్నారు డాన్స్లో అయితే. జెండా పట్టుకుందండి ఆవిడేనండి. ఇంకా లైన్లో అందరికీ టీషర్ట్లు క్యాప్ అయితే పంచింది. ఇంకా ఆవిడకి ట్రస్ట్ తరపునండి ఇంకా ఈ బట్టలు ఇంకా గిఫ్ట్స్ కూడానండి ఇంకా పంచడం అయితే జరిగింది. ఇంకా పూజ కూడా ఇంకా వాళ్ళ ఇంటి ముందు జరిగింది. ఇంక ఇలా అండి ఇంకా లైన్లో వాళ్ళందరం కలిసి అయితే సంతోషంగా శ్రీరామ ప్రతిష్ఠ రోజు ఇంకా ఈ విధంగా అయితే మేము దీపావళి లాగా చేసుకున్నాము. శ్రీరాముని పూజ అయితే మేము ఇలా చేసుకున్నామండి. చూడండి ఇక్కడ ఈ విధంగా అలంకరించుకున్నాం. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడైతే పెద్దవాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. ఈ పూజ ఎత్తాలి ఇవన్నీ ఎక్కడ కలపాలన్నట్టు వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. పూజ అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడే తీసేస్తున్నాము. ఇంకా మా వాడైతే ముందు పటాసులు తీసుకెళ్ళి కాల్చాడు. ఇంకా అది చూసి ఇంక ఇరుగు ఇచ్చాడు కాల్చేయమనేసి. ఇవి చూడండి ఇంకా వాళ్ళ దగ్గర ఉండేవి ఇంకా క్రాకర్స్ ఉన్నాయి కదా ఇంకా తీసుకొచ్చి పిల్లల చేతులు పెట్టింది. ఇవన్నీ కాల్ చేయండి కూడా అన్నింటి. ఇంకా ఇక్కడ చూడండి చిన్నల నుంచి పెద్దల వరకు మా పిల్లలు అందరూ కలిసి ఇంకా పటాసులు అయితే కాలుస్తున్నారు. వాళ్ళ పనులు అయితే ఉన్నారు వాళ్ళు. ఇంకా చివరిలో అండి ఇంకా చివరిగా వీళ్ళైతే అందరూ కలిసి ఇంకా గర్భ అయితే ఆడుతున్నారు. ఎన్నున్నా సరే వీళ్ళు పండగలకి ఏ సంతోషాలకైనా ఇంకా గర్భ మాత్రం కంపల్సరీగా ఆడాల్సిందే. అందరూ కలిసి ఇప్పుడు ఆడుతున్నారు చూడండి. ఇక్కడ మా గుజరాత్లో అండి ఇంకా ఎన్నున్నా ఇలాంటి పండగలు సంతోషాలకి ఇంకా గర్భాలు అయితే కంపల్సరీగా ఆడతారండి. ఇక్కడ చూడండి మా పాప కూడా వీళ్ళతో చేరిపోయి ఇంకా అలా ఆడుతూనే ఉంది. ఇంకా సాయంత్రం నుంచి ఇంకా రాత్రి 8-8:30 అయితే అయిపోయిందండి. ఇంకా ఈ సమయానికి అయితే అయిపోయింది చివరిగా.
వీడియో అయితే కాస్త లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా జలుబు చేయడం వల్ల నేను ఇదే వాయిస్ పెట్టలేకపోయాను. ఇప్పుడు వాయిస్ పెట్టి ఇంకా అప్లోడ్ చేస్తున్నాను వీడియోని. ఇంకా చివరికైతే ఎంత అయిపోయింది, ఎవరి కలిగి వెళ్ళిపోతున్నాము. ఇంకా మేమైతే మా గుజరాత్ గాంధీధామంలో శ్రీరాముని ప్రతిష్ట రోజు మేము దీపావళి పండగలో అయితే మేము మా వీధిలో ఇంకా మేమందరం కలిసి సంతోషంగా జరుపుకున్నాము. ఇంక ఇక్కడే కదండి ఆయా చోట చూడండి ఆకాశంలో కనిపిస్తుంది కదా ఇంకా పటాసు పేలినట్టు. ఇంక ఇదే విధంగా అన్ని దగ్గరలో అయితే జరిగాయండి, గుడిలో అన్ని దగ్గరలోనూ. ఇంకా నా ఛానల్లో మీలో ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. లేదంటే ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. జై శ్రీరామ్.